జిల్లా పోలీస్ తరఫు నుండి చిత్తూరు పబ్లిక్ మన మీడియా మిత్రులకి ఒక నంబర్స్ శుభాకాంక్షలు. మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో చాలా చక్కగా సెలబ్రేట్ చేయండి, ఎంజాయ్ చేయండి. కానీ ఆ టైంలో అతి ఉత్సాహంలో ఓపెన్ డ్రింకింగ్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయడం, రేషన్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. డీటెయిల్డ్ బందోబస్తు 31st నైట్కి ప్లాన్ చేయడం జరిగింది. ఎక్కడైనా రూల్ బ్రేక్ అయితే, లా బ్రేక్ అయితే ఖచ్చితంగా గట్టిగా యాక్షన్ ఉంటుంది. దట్ ఈస్ వెరీ క్లియర్ ఫ్రమ్ అవర్ సైడ్. మొన్న కూడా కొన్ని కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది. సో ఆ యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి ప్లస్ ఇలాంటి పబ్లిక్ కూడా చెప్తున్నాము, మీరు సెలబ్రేట్ చేయండి, బట్ అట్ ద సేమ్ టైమ్ డూ నాట్ టేక్ థింగ్స్ ఇన్ యువర్ హ్యాండ్ అండ్ డూ నాట్ డిస్టర్బ్ కామన్ మ్యాన్. మీ వల్ల ఎవరికైనా ఇబ్బంది రాదు. సార్ ఫైనల్ జిఎస్టీకి ఒక 5 మంచి కన్విక్షన్స్ మాకు ఉన్నాయి. దాంట్లో ఈ 2020 కేసులో ఒక ముద్దాయికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడింది. దెన్ అనదర్ కేస్ అక్యూజ్ రామకృష్ణకి 20 years ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగింది చిత్తూరు స్పెషల్ పాక్సో కోర్ట్ ద్వారా. సేమ్ అది కేసులో ఒక 6 year ఇంప్రిజన్మెంట్ అక్యూజ్డ్ మేలం హరీష్కి ఇవ్వడం జరిగింది. అనదర్ కేస్ పొంగులూరు మండల్ కేసులో 2019 కేసులో 20 years ఇంప్రిజన్మెంట్ అండ్ 5,000 ఫైన్ చిత్తూరు స్పెషల్ పాక్సో కోర్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది. అండ్ ఒక విద్రుకుప్పం కేస్ విచ్ హ్యాపెండ్ ఆన్ 19/9/20 దాంట్లో అక్యూజ్ టీ మనీకి 20 years ఇంప్రిజన్మెంట్ 5,000 ఫైన్ ఇవ్వడం జరిగింది. సో ఈ కన్విక్షన్స్ వల్ల, మంచి కన్విక్షన్స్ వల్ల ఒక భయం అయితే ఉంది. మన స్పెషల్లీ ఈ పాక్సో ఆఫెండర్స్ ఎవరెవరు ఉన్నారు, మన జ్యుడిషియరీ ప్లస్ పీపీ సపోర్ట్తో కూడా ఇవి చాలా మంచి కన్విక్షన్ తీసుకురావడం జరిగింది. దెన్ మీ అందరికీ తెలుసు మర్డర్ కేసులో, మన చిత్తూరు 2015 మర్డర్ కేసులో దాంట్లో కూడా 5 అక్యూజ్డ్కి డెత్ పెనల్టీ ఇవ్వడం జరిగింది, విచ్ ఈస్ వెరీ రేర్. అండ్ అది మన డిఎస్పీ చిత్తూరు గారు ప్లస్ పాత టీమ్స్, జ్యుడిషియరీ, మన లైసెన్సింగ్ వల్ల వీ కుడ్ అచీవ్ సచ్ అ రేర్ కన్విక్షన్. అండ్ దాంట్లో కూడా ఇంకా హైకోర్టులో కూడా కన్ఫర్మ్ అయిపోతుంది, అది కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఇవి అన్ని కన్విక్షన్స్ వల్ల లాంగ్ టర్మ్లో సొసైటీలో ఒక మంచి ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఎన్ని కేసెస్ కట్టినా, ఎన్ని రిమాండ్ చేసినా చివరికి కన్విక్షన్స్ వల్లనే ఆల్మోస్ట్ చాలా స్టడీస్ ఉన్నాయి దీని గురించి కూడా, దట్ ఈవెన్చువలీ కన్విక్షన్స్ రిజల్ట్ ఇన్ టు రిడక్షన్ ఇన్ ఓవరాల్ క్రైమ్ అండ్ లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్స్ బికాస్ ఆఫ్ దాట్. దెన్ ఇంకొక 2 లైఫ్ ఇంప్రిజన్మెంట్స్ కూడా వచ్చాయి మాకు, అది కూడా 2 మర్డర్ కేసెస్లో. సో అది కూడా మీకు షేర్ చేస్తాము. దెన్ హ్యూమానిటేరియన్ యాంగిల్ చూస్తే మన ఒక యాదమరి పోలీస్ ద్వారా we could prevent one suicide where one lady along with her 3-year-old child was about to commit suicide. We got the intimation and the officer could go and rescue her. Similarly, ఇప్పుడు మన సైక్లోన్ టైంలో కానీ ఇది డయల్ 112లో అప్పుడు కొంచెం డ్రౌనింగ్ ఇన్సిడెంట్ ఇలాంటి వాళ్ళని కూడా సేవ్ చేయడం జరిగింది. టెక్నాలజీగా చూస్తే CEIR చాట్ బాట్ దాంతో ప్రతిసారి ప్రెస్ మీట్ కూడా పెడుతున్నాము. ఆల్మోస్ట్ 1021 మొబైల్ ఫోన్స్ మేము రికవర్ చేశాము. దాట్ ఈస్ వర్త్ 2 crores ఆల్మోస్ట్. ఇంకా ఆల్మోస్ట్ 250 రికవర్ అయి ఉన్నాయి. సో షూన్ ఇన్ జనవరి, మేబీ సెకండ్ హాఫ్ ఆఫ్ జనవరి వీ విల్ బి డిస్ట్రిబ్యూటింగ్ దోస్ మొబైల్ ఫోన్స్ ఆల్సో. దెన్ ఎన్ఫోర్స్మెంట్ చూస్తే గ్యాంబ్లింగ్, లాటరీ, అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్, NDPS అన్నీ ఒక 0 tolerance పాలసీగా వెళ్తున్నాము. NDPS చూస్తే టోటల్ 42 కేసెస్ వర్ రిజిస్టర్డ్ అగైన్స్ట్ 128 persons అండ్ టోటల్ 98 kg ఆఫ్ గాంజా వాజ్ సీజ్డ్. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏం చూస్తున్నాము, ఈ రీసెంట్ ఎన్ఫోర్స్మెంట్ వల్ల హ్యూజ్ క్వాంటిటీస్ దొరకడం లేదు, కమర్షియల్ క్వాంటిటీ దొరకడం లేదు. ఆల్మోస్ట్ 7 కేసెస్లో less than 20 లేకపోతే చిన్న క్వాంటిటీలోనే దొరుకుతున్నాయి. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది. డ్రోన్స్ కూడా మీరు ఐ థింక్ రొటీన్గా చూస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ ప్రతి మేజర్ బందోబస్తులో వాడుతున్నాము, రిలీజియస్, లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ ఎక్కడైనా
ఇవి అన్ని ఎజిటేషన్స్ కూడా ఏ ప్రొటెస్ట్ జరిగాయి అది కూడా చాలా ప్రొఫెషనల్గా ఇక్కడ యూజ్ ఆఫ్ ఫోర్స్ లేకుండా ఇప్పుడు వరకు డీల్ చేయడం జరిగింది. దెన్ ఒక మినీ ఫాల్కన్ వెహికల్ కూడా డెవలప్ చేశాము. ఇప్పుడు ఫాల్కన్ వెహికల్ ఉంది కానీ దానికి ఒక 20 feet 40 feet వైడ్ రోడ్ కావాలి. మన ఒక బులెరో వెహికల్ని మోడిఫై చేసుకొని పీటీజెడ్ కెమెరా ఇవి అంతా పెట్టుకొని 360-degree వ్యూతో సో ఎక్కడైనా ఈ చిన్న చిన్న రోడ్స్లో కూడా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు కంప్లీట్ వీడియో కవరేజ్కి కూడా ప్లస్ అక్కడ ఏమైనా కంటింజెన్సీ అడ్రస్లకి కూడా మాకు ఒక ఇది మంచి టూల్ డెవలప్ చేయడం జరిగింది. దెన్ మన ఆనరబుల్ డీజీపీ సార్ తరఫు నుండి 12 ఆఫీసర్స్కి కమెండేషన్ అవార్డ్స్ వచ్చాయి చిత్తూరు జిల్లాలో. దాంట్లో ఫ్రెండ్లీ పోలీసింగ్, పాక్సో కేసెస్ ఇన్వెస్టిగేషన్ ఇలాంటి ఇనిషియేటివ్స్ కింద. డయల్ 112 కాల్స్ చూస్తే మన దగ్గర టౌన్లో రెస్పాన్స్ టైం ఆల్మోస్ట్ 8 minutes ఉంది, వేరే రూరల్ ఏరియాలో 15 to 17 minutes ఉంది. అండ్ దిస్ ఈస్ ద ఆఫీషియల్ డేటా టేకింగ్ టు CCTNS. మనకి 12,474 కాల్స్ వచ్చాయి. దాంట్లో కేసెస్ 236 ఇన్సిడెంట్స్లో రిజిస్టర్ అయ్యాయి. దాంట్లో 3 మర్డర్ కేసెస్, 3 అటెంప్ట్ మర్డర్ కేసెస్, 76 యాక్సిడెంట్ కేసెస్, 1 కిడ్నాప్, 48 bodily offences and 3 ఫ్యామిలీ డిస్ప్యూట్ రిలేటెడ్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. సీసీటీవీస్ చూస్తే ఒక 2,406 సీసీటీవీ కెమెరా ఇన్స్టాల్ చేయడం జరిగింది. మెయిన్లీ ఎక్కడ మన ఇది స్టాచ్యూస్, రిలీజియస్ ప్లేసెస్ ఇలాంటి దాంట్లో కొంచెం బికాజ్ ఎక్కడ ఏదైనా ఆఫెన్స్ జరిగితే సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది, దానివల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఆ పరిస్థితి వల్ల అక్కడ ప్రయారిటైజ్ చేసుకొని పెడుతున్నాము. మార్కెట్ ఏరియాస్, ఇంపార్టెంట్ జంక్షన్స్ ఇవి అంతా కవర్ అయ్యాయి. ఆ సొసైటీ సపోర్ట్తో ఇంకా అది కూడా కంటిన్యూ చేస్తాము. దెన్ శక్తి టీమ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగానే జరుగుతున్నాయి. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ అవేర్నెస్ అండ్ రెస్పాన్స్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ స్కూల్, కాలేజ్ అండ్ విమెన్ ఎవ్రీవేర్. ఇట్ ఈస్ ఎంకరేజింగ్. మన వీక్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా స్కూల్, కాలేజెస్ విజిట్ అండ్ ఇవి అంతా ట్రై కూడా కంటిన్యూస్గా మేము చేస్తున్నాము. పీపీటీ పెట్టారా సిఐసిసిఎస్ గారు? ఇది రిగార్డింగ్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ మేము కొంచెం రిలేటివ్గా బెటర్ చేస్తున్నాము. కానీ అవేర్నెస్ తీసుకొని ఆ శక్తి టీమ్స్ ఇంకా గట్టిగా వాడుకొని ఇప్పుడు శక్తి టీమ్స్ని డ్రోన్స్తో కూడా మేము స్ట్రెంగ్తన్ చేస్తున్నాము. సో అది ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ మన రోడ్ యాక్సిడెంట్స్ చిత్తూరు డిస్ట్రిక్ట్స్లో ఆల్మోస్ట్ 8 NH ఉన్నాయి. అండ్ స్టేట్ హైవే కూడా రోడ్ క్వాలిటీ కూడా లాస్ట్ 1 yearలో చాలా ఇంప్రూవ్ అయింది. కొన్ని చోట ఇంకా కన్స్ట్రక్షన్స్ నడుస్తూనే ఉన్నాయి. దానివల్ల మేము యాక్సిడెంట్స్ కొంచెం రిలేటివ్లీ ఎక్కువ ఉన్నాయి, అది తగ్గించవచ్చు, అది మా ఫీలింగ్ ఉంది. సో ఒక మేబీ 20-30% రిడక్షన్కి టార్గెట్ పెట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాము. సిమిలర్గా ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ దాంట్లో కూడా ఈ యూత్ని టార్గెట్ చేసుకొని ఇప్పుడు ఏది అయితే డ్రగ్ అబ్యూస్ ఉన్నాయి, NDPS రిలేటెడ్ ఉన్నాయి, అది ఎన్ఫోర్స్మెంట్ ఒక ఎస్పెక్ట్ ఉంది, అవేర్నెస్ ఒక ఎస్పెక్ట్ ఉంది. సో కొంచెం అక్కడ క్యాంపస్లో ఆ పిల్లలని కాన్ఫిడెన్స్లో తీసుకొని వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని ఆల్రెడీ స్కూల్స్లో చూస్తే అక్కడ మన డ్రగ్ రిలేటెడ్ ఇష్యూస్ లేదు, కానీ టొబాకో ప్రొడక్ట్ ఇక్కడ దొరుకుతూనే ఉన్నాయి. సో దాంట్లో లాస్ట్ 1 monthలో కూడా చాలా యాక్టివ్గా చేసాము GMSకి. సో ఫర్ స్కూల్స్ వీఆర్ టార్గెటింగ్ దట్ ఈ గుట్కా, టొబాకో ఇలాంటి ప్రొడక్ట్స్ వాళ్ళ అందుబాటులో ఉండకూడదు. ఎవరైనా ఇలాంటి అడిక్ట్ అయి కూడా ఫ్యామిలీతో కౌన్సిలింగ్ చేసుకొని వీ షుడ్ స్టాప్ దట్. సిమిలర్లీ కాలేజెస్కి చూస్తే ఈ రీసెంట్లో లాస్ట్ ఇయర్ కొంచెం అన్ఫార్చునేట్లీ సూసైడ్ ఇన్సిడెంట్స్ కూడా ఎక్కువ జరిగాయి. సో మెంటల్ హెల్త్ని కూడా తీసుకొని దాంట్లో అది అన్ని పర్సనల్ రీజన్స్ వల్లే జరిగాయి. సో అది కూడా ఒక ఎస్పెక్ట్. మేము మాట్లాడినప్పుడు వీ డిస్కస్ అబౌట్ లిక్కర్, బెట్టింగ్, ఎకనామిక్ ప్రాబ్లమ్స్, కానీ ఆ 3 కేసెస్ చూస్తే ఇలాంటి ఇష్యూస్ లేదు, ప్యూర్లీ పర్సనల్ లైఫ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. సో దాన్ని కూడా వేరే డిపార్ట్మెంట్స్తో మేము కోఆర్డినేట్ చేసుకొని వీ విల్ టేక్ ఇట్ అప్. అండ్ ముందే చెప్పాము అలాగే క్యాంపసెస్ని స్పెసిఫిక్గా టార్గెట్ చేసుకొని సైబర్ అవేర్నెస్ రిగార్డింగ్ సైబర్ క్రైమ్,
ఈ ఏ కొంచెం ఈ అలవాటు ఉంటాయి ఎన్డీపీఎస్ రిలేటెడ్ అదర్ సబ్స్టెన్స్ రిలేటెడ్ దాని రిలేటెడ్. అండ్ థర్డ్ ఈజ్ ఈ ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్. ఇప్పుడు చాలా యాప్స్ ఉన్నాయి, మీరు కూడా చూసి ఉన్నారు, Dream11 ఇలాంటి యాప్స్. దాంట్లో కూడా చాలామంది డబ్బు పెట్టుకొని వీఆర్ గెట్టింగ్ ఎంట్రాప్డ్ ఇన్ టు ఇట్. అండ్ అది జరిగిన తర్వాత డబ్బు తక్కువ ఉంటాయి, సో లోన్ ట్రాప్లో కూడా పడిపోతున్నారు. అండ్ చివరికి ఆ ఫైనాన్షియల్ బర్డన్ కూడా పిల్లలకి ఎక్కువ అవుతున్నాయి. సో ఈ 3-4 టాపిక్స్లో స్టూడెంట్ కమ్యూనిటీని కూడా టార్గెట్ చేస్తున్నారు. పోలీస్ వెల్ఫేర్ సార్, ఎస్పెషల్లీ పోలీస్ వెల్ఫేర్ అంటే ఈ మార్చిలో పొంగునూరు హత్య జరిగినప్పుడు ఏకంగా 300 మంది ట్రాన్స్ఫర్ చేసి కొంచెం ఇబ్బంది అయ్యారు, సఫర్ అయ్యారు. కాబట్టి పోలీస్ వెల్ఫేర్ కూడా పోలీస్ వెల్ఫేర్ హ్యాస్ బీన్ అవర్ ప్రయారిటీ. మేము చేసుకునే ఉన్నాము, కానీ మన వెల్ఫేర్ మాకు సొసైటీ తర్వాత వస్తాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి, బయట ప్రజలకి భద్రత ఉండాలి, మన అడ్మినిస్ట్రేషన్ 100% ఎఫెక్టివ్గా నడవాలి. తర్వాత ట్రాన్స్ఫర్ పోస్టింగ్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేయడం. ఎక్కడైతే ఎమర్జెన్సీ గ్రౌండ్స్ ఉన్నాయి, బీట్ మెడికల్ ఆర్ ఫ్యామిలీ గ్రౌండ్స్, చాలా టెస్ట్ కూడా ఇచ్చాము, దట్ వీఆర్ కన్సిడరింగ్. కానీ జస్ట్ బికాజ్ ఫర్ సమ్ వన్స్ కన్వీనియన్స్ వీ కెనాట్ కాంప్రమైజ్ ఆన్ సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ లా అండ్ ఆర్డర్. ప్రాపర్టీ అఫెండర్స్, అది ఇంటర్ స్టేట్ ప్రాపర్టీ అఫెండర్స్ ఉంటారు, వాళ్ళు అప్పుడప్పుడు ఇటు వచ్చేసి చేస్తారు. వేరేస్ మైగ్రెంట్ వర్కర్స్ మీరు చూస్తే అది నార్త్ ఇండియా వాళ్ళు ఉంటారు, అది ఎక్కడైనా మైన్స్ ఉంటే, కన్స్ట్రక్షన్స్ వర్క్ ఉంటే, ఇలాంటి చోట వాళ్ళు ఉంటున్నారు. సో అక్కడ కూడా మేము ఆధార్ కార్డ్ తీసుకొని వెరిఫికేషన్ తీసుకొని ఇవి అంతా చేస్తున్నాము. కొంచెం ఒడిశా నుండి వచ్చిన వాళ్ళు అప్పుడు దే ఆర్ బ్రింగింగ్ గాంజా ఆల్సో, అలాంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. సో దాని మీద కూడా దృష్టి పెట్టుకొని ఉన్నాము. ఇప్పుడు వరకు అయితే ఇలాంటి అడ్వర్స్ న్యూస్ ఎక్కడ నుండి మాకు రావడం లేదు, బట్ వీఆర్ వెరీ మచ్ అవేర్ అబౌట్ దాట్. అండ్ స్పెషల్ బ్రాంచ్ అండ్ లోకల్ లా అండ్ ఆర్డర్ సార్, ఈ ఎర్రచంద్రం పైన ఎలాంటి దృష్టి సాధించారు సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్య వచ్చి మనకి విజిట్ చేసి వెళ్ళారు కదా. ఇది మనకు వచ్చి బార్డర్స్ 3 sides బార్డర్స్ ఉన్నాయి కాబట్టి మన చిత్తూరు నౌ ఆఫ్టర్ డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ మన దగ్గర ఫారెస్ట్ ఏరియా లేకపోతే రిచ్ రెడ్ సెండర్స్ ఏరియా లేదు. సో మన దగ్గర ట్రీ ఫాలింగ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం లేదు, బట్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంది. దాంట్లో చెక్ పోస్ట్ సెటప్ చేసుకొని ఇన్ఫర్మేషన్ పెట్టుకొని, అండ్ అది కొంచెం ఇంకా కొన్ని ఉన్నాయి విచ్ ఐ కెనాట్ డిస్క్లోజ్ టు మీడియా ఇన్ ఓపెన్, బట్ వీఆర్ ఆల్రెడీ హ్యావింగ్ గుడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దాట్. అండ్ రెడ్ సెంటర్స్లో టోటల్ 5 కేస్ మనకి రిజిస్టర్ అయ్యాయి. సో ట్రెండ్ కూడా డిక్రీజింగ్ ట్రెండ్ ఉంది ఇప్పుడు అది చూస్తే. అండ్ ఇంకొకటి, ఇది కాకుండా పాత కేసెస్ది ట్రయల్ మానిటరింగ్ కూడా ఇప్పుడు స్పెషల్ కోర్ట్ మీకు తెలుసు తిరుపతిలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అక్కడ నంబర్స్ రావడం, ట్రయల్ జరగడం, జస్ట్ కేసెస్ రిజిస్టర్ ఒక ఆస్పెక్ట్ ఉంది, కన్విక్షన్ అండ్ ట్రయల్ ఇస్ అనదర్ ఆస్పెక్ట్. సో దాంట్లో కూడా మన వర్టికల్ కోఆర్డినేట్ చేసుకొని వీఆర్ గోయింగ్ అహెడ్. వాట్ అబౌట్ గాంజా? మీరు ఎక్కువగా అన్ని కాలేజెస్కి వెళ్ళి మీరు అవేర్నెస్ కల్పిస్తున్నారు కదా సార్, దానివల్ల స్టూడెంట్స్ దగ్గర నుంచి ఏమైనా మీకు పాజిటివ్ ఏమో వచ్చిందని? ఆల్మోస్ట్ వీక్లీ వెడ్నెస్డే ఆర్ థర్స్డే మేము స్కూల్ కాలేజ్ విజిట్ కంపల్సరీగా అన్ని ఆఫీసర్స్కి పెడుతున్నాము. నేను కూడా చాలా చోట పోతున్నాను. సో ఈ గాంజా రిలేటెడ్, లిక్కర్ రిలేటెడ్ నేను ఇంకా 1-2 సబ్జెక్ట్స్ చెప్పాను. సో దాంట్లో పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. మేము GMSKని కూడా పంపిస్తున్నాము, అక్కడ ఈగల్ క్లబ్స్ కూడా ఉన్నాయి. సో మేము ఎంత ఎక్స్పెక్ట్ చేసామో అంత పరిస్థితి బ్యాడ్ లేదు. క్యాంపసెస్ చూస్తే అయితే ఇన్ఫిల్ట్రేషన్ కూడా లేదు, కొంచెం అక్కడ ఉండవచ్చు. దాంట్లో కూడా మేము ప్యూర్లీ ఇది ఎన్ఫోర్స్మెంట్ సబ్జెక్ట్ కాకుండా కొంచెం రీహాబిలిటేషన్, కౌన్సిలింగ్, ఫ్యామిలీస్ని ఇన్వాల్వ్ చేసుకొని ఆ రకంగా వెళ్తున్నాము. సో యాజ్ ఆఫ్ నౌ వాట్ ఎవర్ వీ హ్యావ్ సీన్ ఇన్ రీసెంట్, గాంజా ఈజ్ నాట్ దాట్ మచ్ ప్రివలెంట్ ఆన్ క్యాంపసెస్. కానీ ఎక్కడైనా ఉంటే అది 100% దాంట్లో ఏమి టాలరెన్స్ లేదు. మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీరు కూడా చెప్పండి, దాట్ వీ విల్ టేక్ ఆన్ వాట్ సార్ గ్రానైట్కి సంబంధించి ఇల్లీగల్ గ్రానైట్గా శాండిల్ నాకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మేము మన సిస్టర్ డిపార్ట్మెంట్స్లో, ఎందుకంటే
regarding these subjects we have to coordinate with mining department also, అక్కడ ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా లేదా విజిలెన్స్ డిపార్ట్మెంట్ also. అవి అంతా కోఆర్డినేట్ చేసుకొని మాకు ఎక్కడైనా ఇది ఉంటే ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా అక్కడ యాక్షన్ తీసుకుంటున్నాము. మన యాక్షన్ ఉంటే మేము చేస్తున్నాము, అదర్వైజ్ వీఆర్ రైటింగ్ టు అదర్ డిపార్ట్మెంట్స్ ఫర్ టేకింగ్ యాక్షన్. అండ్ కొన్ని చోట ఇది కూడా చూసాము, కొంచెం ఫేక్ కాల్స్, ఫేక్ ఇన్ఫర్మేషన్ కూడా హెరాస్మెంట్ కోసం ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో కూడా ఎలా టేకల్ చేయాలి వీఆర్ ప్లానింగ్ ఇట్. డిసెంబర్లో మేము రౌడీ షీట్ రివిజన్ ఈజ్ యాన్యువల్ ఎక్సర్సైజ్. సో ఇప్పుడు ఇక్కడ ఏ షీట్స్ ఉన్నాయి షీట్ బై షీట్ రివ్యూ చేయడం జరిగింది. అండ్ ఎక్కడైనా ఫాల్స్ షీట్ ఉంటే ఇలాంటివి ఉంటే ఖచ్చితంగా దాంట్లో రివ్యూ చేసుకొని యాజ్ పర్ మెరిట్ ఈవెన్ ఇన్వెస్టిగేషన్స్ కూడా షీట్స్ కూడా డీల్ చేసుకున్నాము. సో స్పెసిఫిక్ డేటా యాజ్ ఆఫ్ నౌ నా దగ్గర లేదు. కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఆర్ పాలిటిక్స్ ఎక్కడైనా ఇది బై మిస్టేక్ ఆర్ బై ఇంటెన్షన్ ఇఫ్ సమ్ ఓపెన్, సో వీఆర్ డ్యూటీ బౌండ్ టు క్లోజ్ ఇట్. సో ఆ కరెక్టివ్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకున్నాము. ఐ థింక్ ఇప్పుడు అలాంటి ఇష్యూస్ లేదు మన దగ్గర. ఉంటే కూడా యాజ్ ఆన్ మెరిట్ వీ విల్ టేక్ యాక్షన్. నమస్కారం. ఈరోజు మేము యాన్యువల్ ప్రెస్ ప్రకారంగా మీకు ఇయర్ ఆన్ ఇయర్ గత సంవత్సరం పోలీసింగ్ ఎలా జరిగింది, మన అచీవ్మెంట్స్ ఎక్కడ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ వేర్ వీ నీడ్ టు ఇంప్రూవ్ అది అంతా చెప్తాము. ఆఫ్టర్ వర్డ్స్ వీ విల్ బీ టేకింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆల్సో ఇఫ్ నీడ్ బి. సో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చూస్తే లాస్ట్ 2024లో ఆల్మోస్ట్ 7,034 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. ఈ సంవత్సరం 5,260. సో ఆల్మోస్ట్ 25% ఇంక్లూడింగ్ పెట్టి కేసెస్ క్రైమ్ రిడక్షన్ ఉంది. ఇంపార్టెంట్ క్రైమ్ హెడ్స్లో చూస్తే మనకి మెయిన్లీ ఇది బాడీలీ ఆఫెన్సెస్, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, ప్రాపర్టీ ఆఫెన్సెస్, రోడ్ యాక్సిడెంట్స్, ఇవి అంతా చూస్తే లాస్ట్ ఇయర్ ఆ నెంబర్ 3,765 ఉంది. ఈ ఇయర్ 3,312. ఒక 14% ఓవరాల్. దాంట్లో కూడా మేజర్ హెడ్స్లో కూడా క్రైమ్ రిడక్షన్ ఉంది. మేము బాడీలీ ఆఫెన్సెస్ చూసినప్పుడు ఆల్మోస్ట్ సేమ్ నంబర్స్ ఉన్నాయి, కానీ నంబర్ ఆఫ్ మర్డర్స్ స్టే అన్చేంజ్. లాస్ట్ ఇయర్ కూడా 24 మర్డర్స్ ఉన్నాయి, ఈ ఇయర్ కూడా 24 మర్డర్స్ ఉన్నాయి. కానీ ఇవి అంతా హర్ట్, సింపుల్ హర్ట్, గ్రీవియస్ హర్ట్, అటెంప్ట్ టు మర్డర్, ఇవి అంతా చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ రిడక్షన్ ఉంది. సిమిలర్లీ మన ప్రాపర్టీ ఆఫెన్సెస్లో కూడా అన్ని హెడ్స్లో మేము తగ్గించుకెళ్ళాము ఎక్సెప్ట్ ఫర్ HB/night. HB/night కొంచెం ఇంక్రీజ్ అయింది, కానీ ఆర్డినరీ థెఫ్ట్ ఇవి అంతా HB/day, రాబరీ, డెకాయిటీ, ఇవి అన్ని హెడ్స్లో క్రైమ్ తగ్గింది. క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా ఓవరాల్ ఒక 2% వరకు రిడక్షన్ ఉంది. మన రేప్ బికాజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ అది టెక్నికల్ ఇన్ నేచర్ వల్ల నంబర్స్ సేమ్ ఆల్మోస్ట్ ఉన్నాయి, 39-40 ఈ ఇయర్కి. సైబర్ క్రైమ్ చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కొంచెం ఒక 15-20% వరకు ఇంక్రీజ్ ఉంది. బికాజ్ మీ అందరికీ తెలుసు ఇప్పుడు కొత్త అమౌంట్స్ వచ్చాయి, అది ట్రాఫిక్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి. రోడ్ యాక్సిడెంట్స్ చూస్తే ఫేటల్ రోడ్ యాక్సిడెంట్స్ లాస్ట్ ఇయర్ 367 ఉన్నాయి, ఈ ఇయర్కి 352 ఉంది. ఎందుకు తగ్గించుకున్నాము. కానీ నాన్ ఫేటల్ యాక్సిడెంట్స్ కొంచెం 384 లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ 407 అయ్యాయి. ఇప్పుడు ఈ రోడ్ క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ అయింది, కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి. సో దానివల్ల దో వీ హ్యావ్ రిడ్యూస్డ్ టోటల్ ఫేటల్ యాక్సిడెంట్స్, కానీ ఇంకా చాలా స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంది. దాంట్లో మేము మంత్లీ ఇది జరిగిన రోడ్ సేఫ్టీ మీటింగ్స్లో ప్లస్ NHAI, R&B దాంతో కూడా కోఆర్డినేట్ చేసుకొని వీఆర్ ప్లానింగ్ టు గో ఇన్ మిషన్ మోడ్ రిగార్డింగ్ రోడ్ యాక్సిడెంట్స్ నెక్స్ట్ ఇయర్. మన ప్రాపర్టీ రికవరీ డేటా చూస్తే టోటల్ 72.43 రికవరీ రేట్ వాజ్ అచీవ్డ్, విచ్ ఈస్ బెటర్ దెన్ స్టేట్స్ రికవరీ రేట్. దెన్ కొన్ని మంచి కేసెస్ కూడా చేయడం జరిగింది. బంగారపాలెం పోలీస్ అప్పుడు ఒక
ఎల్డర్లీ ఉమెన్ దగ్గర నుండి గోల్డ్ థెఫ్ట్ జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 13 lakh rupees వర్త్ గోల్డ్ రికవరీ చేశాము. సిమిలర్లీ చిత్తూరు టౌన్లో డోటిపల్లి ఇన్సిడెంట్లో ఆల్మోస్ట్ 20 lakhs వర్త్ రూపీస్ అది రికవరీ చేయడం జరిగింది. దెన్ ఆ పుష్ప కిట్స్ వర్డ్ అది కూడా చాలా సెన్సేషనల్గా ఉంది. దాంట్లో కూడా మన వాళ్ళు చాలా బాగా రెస్పాన్స్ చేశారు. దెన్ పూతలపట్టులో కూడా ఇది చైన్ స్నాచింగ్ ప్లస్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఆల్మోస్ట్ 316 grams అప్పుడు గోల్డ్ పోయింది. దాంట్లో కూడా 35 lakhs వర్త్ రికవరీ చేయడం జరిగింది. ఇంకా ఇలానే వీకోట నుండి కూడా ఆల్మోస్ట్ 3.5 kg 5 గోల్డ్ బిస్కెట్ అది చేయడం జరిగింది. అది కూడా మన వాళ్ళు రికవర్ చేశారు. సిమిలర్ చాలా కేసెస్ ఉన్నాయి. గోల్డ్ పూతలపట్టులో, సోమలాలో, చిత్తూరు 2 టౌన్లో కూడా, చిత్తూరు 1 టౌన్లో ఆల్మోస్ట్ పెద్ద కేసెస్లో ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. ఆ 72% కూడా ఎందుకు ఉంది, రీసెంట్గా కొన్ని కేసెస్ జరిగాయి. దాంట్లో కూడా స్పెషల్ వీకోట ఇలాంటి క్యూస్ ఉన్నాయి. దట్ ఆల్సో వీ విల్ డిటెక్ట్ వెరీ సూన్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద రికవరీ రేట్ టు బి అరౌండ్ 90%. దెన్ మన ఆ నగరవనం అన్ఫార్చునేట్ ఒక కేసు జరిగింది, ఆ గ్యాంగ్ రేప్ కేసు కూడా. దాంట్లో కూడా మన ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి చాలా గట్టిగా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అండ్ బై వాక్ కూడా మేము కోర్టుకి తీసుకుని వెళ్ళాము, విచ్ వాజ్ ఫస్ట్ ఆఫ్ ఇస్ కైండ్ ఇన్ ద స్టేట్. అండ్ పబ్లిక్లో కూడా చాలా మంచి రియాక్షన్ దానికి వచ్చింది. అది ఒక ఎస్పెక్ట్. మన క్రైమ్ రిడక్షన్కి లేకపోతే కొంచెం ముద్దాయిల్కి భయం ఉండాలి అంటే కన్విక్షన్స్ ప్లే అ మేజర్ రోల్. ఈ ఇయర్ చూస్తే మనకి అన్ని రకాల దాంట్లో ఏం చేస్తున్నాము, ఈ డిస్ట్రిక్ట్ వైజ్ చూస్తే కొన్ని స్పాట్స్ ఉన్నాయి ఇక్కడ హెవీ క్రైమ్స్, గ్రేవ్ క్రైమ్స్ జరగడం లేదు, కానీ చిన్న ఆఫెన్సెస్, ఓపెన్ డ్రింకింగ్, ఈవ్ టీజింగ్ ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి. సో ఆ ఇష్యూస్ వల్ల అక్కడ కొంచెం కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యి భయపడి కామన్ పబ్లిక్ ఏరియాలో తిరగడం పోవడం తగ్గిస్తారు. అది జరిగిన వల్ల అక్కడ ఇంకా ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి ధైర్యం పెరుగుతుంది. అండ్ ఈ యాంటీ సోషల్ యాక్టివిటీస్, చిన్న పెట్టి క్రైమ్ ఎక్కువ అయ్యి ఒక పోలీస్ మీద మిస్ట్రస్ట్, కొంచెం ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇలాంటి పరిస్థితి కొన్ని ప్లేసెస్కి ఉంటాయి. అప్పుడప్పుడు మీరు కూడా చూసి ఉంటారు, ఈ అబండెంట్ బిల్డింగ్స్ లేకపోతే అండర్ పాసెస్ కింద, లేకపోతే కొంచెం ఫారెస్ట్ కవర్, ప్లాంట్ కవర్ ఎక్కువ ఉన్న, చీకటి ఉన్న. సో దాంట్లో మేము కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేసాము. సో ఓవరాల్ ఒక 15-20 లొకేషన్స్ ఫస్ట్ ఫేజ్లో ఐడెంటిఫై చేసాము. డిపెండింగ్ అపాన్ ద లొకేషన్ అక్కడ రెనోవేషన్ చేసుకొని, దాంట్లో రెజ్యూనేట్ చేసుకొని, బీ ఇట్ పెయింట్ వర్క్, లైటింగ్ ఇంప్రూవ్మెంట్, సీసీటీవీ కెమెరా పెట్టడం, అక్కడ కొంచెం ఈ ఫ్లెక్సీస్ పెట్టడం రిగార్డింగ్ ఓపెన్ డ్రింకింగ్ ఆర్ అదర్ ఆఫెన్సెస్. అండ్ ఓవరాల్ ఆ స్పేస్ని రీడెవలప్ చేసుకొని కొంచెం పబ్లిక్ అక్కడ ఎక్కువ తిరిగేసేసి కొంచెం ఒక గ్రీన్ స్పాట్ అలాగే డెవలప్ చేసుకొని, సో దాట్ అక్కడ పెట్టి క్రైమ్ రిడ్యూస్ అవుతుంది. అండ్ ఓవరాల్ ఒక పబ్లిక్కి కూడా పాజిటివ్ మెసేజ్ పోతుంది. దాంట్లో లాంగ్ టర్మ్లో ప్లాన్ ఏంటంటే కొంచెం ధైర్య కమిటీస్, ధైర్య వాలంటీర్స్ ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకొని ఒకసారి మేము చేసిన తర్వాత దాంట్లో ఆ ప్లేస్ అలానే కాపాడాలి, మళ్ళీ అది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతికి పోకూడదు. దానికి కూడా మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ 1-2 ప్లేసెస్లో మేము అది చేసాము. దాంట్లో రిలేటెడ్ మన డ్రోన్ ఫుటేజ్, విజువల్స్ కూడా ఉన్నాయి, మేము చేంజ్ చేయడం జరిగింది. పీపీటీ కూడా ఉంది, మీకు ఒక పీపీటీ కూడా చూపిస్తాము దీనికి రిలేటెడ్. ఇంకా కొంచెం కాలేజెస్ చూస్తే ఇవి కొత్త ఛాలెంజెస్ మాకు ఉన్నాయి. బీట్ రిలేటెడ్ టు కొంచెం ఎన్డీపీఎస్ రిలేటెడ్ ఆర్ లిక్కర్ రిలేటెడ్, కొంచెం మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి డ్యూ టు మొబైల్ ఫోన్ అడిక్షన్స్ ఆర్ ఆన్లైన్ గేమింగ్, స్మాల్ బెట్టింగ్ ఇలాంటి. అది అలార్మింగ్ లెవెల్లో లేదు, కానీ ఇప్పుడు నుండి కొంచెం అడ్రస్ చేస్తే లాంగ్ టర్మ్లో we are thinking that we can prevent the colleges and campuses from becoming a place where such activities are prevalent, because
పెద్ద సిటీస్లో ఎలా జరుగుతున్నాయి ఎలాంటి పరిస్థితి చిత్తూరులో లేదు, కానీ ఆ పరిస్థితి రాకూడదు. దీని గురించి ఇప్పుడు నుండి అగ్రెసివ్గా అవేర్నెస్ క్యాంపెయిన్స్ అది పెడుతున్నాము. అండ్ ఇనీషియల్గా చెప్పాము, అలాగే కొంచెం రోడ్ యాక్సిడెంట్స్ అండ్ ట్రాఫిక్ మీద మేము ఫోకస్ పెడుతున్నాము. హెల్మెట్స్ రిలేటెడ్ ఆల్రెడీ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు అందరూ కూడా దాంట్లో చాలా బాగా కవర్ చేస్తున్నారు. మీ ద్వారా కూడా దాంట్లో మాకు మీడియా మిత్రులకి సపోర్ట్ కూడా అవసరం ఉంది. ఇది ఎంత హ్యాండిల్ చేయడానికి కొంచెం అవేర్నెస్, స్పెషల్లీ ఏ ట్రాఫిక్ రూల్స్ పాటించడం, డిసిప్లిన్ ఫాలో చేయడం, దాంట్లో మేము కొంచెం వెనకబడి ఉన్నాము. ఎన్ఫోర్స్మెంట్ ఒక ఆస్పెక్ట్ ఉంది, కానీ అవేర్నెస్ చేసుకొని ఆ మార్పు మేము తీసుకురావాలి. అండ్ ఫర్ దాట్ వీ నీడ్ హెల్ప్ ఆఫ్ చిత్తూరు మీడియా. సో వీ ఎక్స్పెక్ట్ ద సేమ్ కోఆపరేషన్. లాస్ట్ ఇయర్ మీరు అన్ని విషయాల్లో చాలా బాగా మాకు సపోర్ట్ చేశారు. ఈ కంటిన్యూ మన కొత్త సంవత్సరంలో కూడా దానికంటే మంచి పని మేము చిత్తూరు ప్రజలకి మీ తరఫు నుండి మా తరఫు నుండి కలిసిగా చేస్తాము. అది మా ఆశ ఉంది. Now floor is open for questions. If anybody wants to ask anything.